హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగెడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగెడ్డం కిచెన్లో రాయలసీమ స్పెషల్ ఉగాని చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా మనం ఉగాని చేయడానికి మురుమురాల్ని బొరుగులు అంటారు, మురుమురాలు అంటారు. మనము ఒక నీటిలో తడుపుకోవాలి, వాటర్లో వేసుకుని మంచిగా తడుపుని సపరేట్గా తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మురుమురాలు బాగా నానాలి, వాటర్లో సపరేట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని వాటర్లో నుంచి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉగ్గాని అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం ఉగ్గాని అంటే. చాలా సింపుల్ రెసిపీ అండి, తొందరగా చేసేవచ్చు. వితిన్ 5 minutesలో అయిపోయే రెసిపీ ఇది. అలాగే ఇప్పుడు మనం దీన్ని సపరేట్గా తీసుకుని ఒక బౌల్లోకి పెట్టుకుందాం. తీసుకున్న తర్వాత ముందుగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం ఉగ్గాని పోపు పెట్టుకోవడానికి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో బొరుగులు కూడా అంటారు. మా రాయలసీమ సైడ్ అయితే బొరుగులు అంటారు, తెలంగాణ వాళ్ళైతే మురుమురాలు అంటారు. కొన్ని చోట్ల కొన్ని రకాలుగా పిలుస్తారు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైన తర్వాత పోపుకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకుందాం. తర్వాత మనము ఇందులోకి పల్లీలు వేసుకుని కొంచెం వేయించుకుందాం. ఉగ్గానికి పల్లీలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. పల్లీలు వేసుకున్న తర్వాత మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుని వేయించుకుందాం. యాక్చువల్లీ కొందరు టమాటా కూడా యూస్ చేస్తారు, నేను యూస్ చేయను, టమాటా వేయను. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం. నిమ్మకాయ కూడా పిండుకుంటారండి కొందరు, కొబ్బరి పొడి కూడా వేస్తారు. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం. నేను ఇందులో కొబ్బరి పొడి ఏమీ వాడట్లేదు, ఓన్లీ పుట్నాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిపోకూడదండి. ఈ మాత్రం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 చెంచా పసుపు వేసుకుందాం. ఉల్లిపాయ బాగా వేగిపోకూడదు. ఇందులోకి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా, వాటర్లో నుంచి తీసి మురుమురాల్ని వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము తడుపుకున్న మురుమురాలు వేసుకొని వేయించుకుందాం. ఉగ్గానికి కాంబినేషన్ మిర్చి బజ్జీ చేస్తారు మా సైడు, రాయలసీమ సైడ్. బాగుంటుంది కాంబినేషన్. నేను ఈరోజు మిర్చి బజ్జీ కాంబినేషన్ ఏం చేయట్లేదు, ఓన్లీ ఉగ్గాని మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, అడుగు పట్టేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇప్పుడు మనము 1 స్పూన్ పుట్నాల పౌడర్ వేసుకుందాం. పుట్నాల పౌడర్ అంటే వేయించిన శనగపప్పు పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుందాం.
మీకు గనక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సూపర్గా ఉంది కదా కలరు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. ఎందుకంటే ఈజీ రెసిపీ అండి, ఈజీ అండ్ తొందరగా అయిపోయే రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.